హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తోటకూర చికెను కూర ఎలా వండాలో చేసి చూపిస్తామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? పాన్ వేడెక్కిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందుగా చిన్నగా కోసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తోటకూరలోకి 1/2 కేజీ చికెన్ తీసుకున్నామండి. 1/2 కేజీ చికెన్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు వేసి బాగా వేగాలి చికెను. మన ఛానల్ అయితే తోటకూర చికెన్ మొదటిసారి వండుతున్నామండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దాం. తోటకూరలోకి ముక్కలు పెద్దగా కొట్టించామండి, టేస్ట్ బాగుంటుందని. అందరూ చిన్నగా వేస్తారు కానీ మనం పెద్దగా కొట్టించాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చిన్నగా ముక్కలు కోసుకున్న ఈ తోటకూరను కూడా వేసుకుందాం. తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా లేత తోటకూర. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత తీసి చూద్దామండి. ఉప్పు వేసుకుందామండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం, ఈ కారం కూడా తగినంత తీసుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నామండి. ఈ గరం మసాలా కూడా ఫ్లేవర్ కోసం, ఎక్కువ గరం మసాలా అవసరం లేదండి. తోటకూర చూసారు ఎలా మగ్గిపోయిందో, అసలు తోటకూర కనిపించట్లేదు. మనం ఎంత తోటకూర వేసామో చూసారు కదా. లేత తోటకూర అండి. లేత తోటకూరలోని ఇలా చికెన్ వండుకొని తింటే రుచి అదిరిపోద్ది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ నీరంతా కొద్ది దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్. వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్ తోటకూర రెడీ అయిపోతుంది.
మూత తీసి చూద్దామండి. వావ్, చికెన్లో నీరు అలా వస్తానే ఉంది చూసారా. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఈ నీరు అంతా కొద్ది దగ్గరికి అయ్యేలాగా ఇప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్. చూడండి తోటకూరతో చికెన్ ఎలా కనబడుతుందో. ఇలా వండి చూడండి, రుచి అమోఘంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియోని ఎంతసేపు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు. అలాగే మరో మంచి వీడియో వస్తుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.